ఎట్టకేలకు పీసీ ఘోష్ కమిషన్, ఆ కమిషన్ గడువు పెంచిందట. గడువు ఒక 2 నెలలు పెంచింది నిన్న గవర్నమెంట్. సో గడువు పెంచింది అంటే ఆల్మోస్ట్ జూలై 31 వరకు గడువు పెంచిన తర్వాత భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి టి హరీష్ రావుకి, అట్లాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్కి, వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇష్యూ చేసింది. కాళేశ్వరానికి సంబంధించి విచారణకు హాజరు కమ్మని. జూన్ 5న కేసీఆర్ని, జూన్ 6న హరీష్ రావుని, జూన్ 9న ఈటెల రాజేందర్ని హాజరు కమ్మని ఆదేశాలు ఇచ్చింది. సరే, వీళ్ళు పర్సనల్గా అటెండ్ అవుతారా, లేదు వాళ్ళు ఒక నోట్, దాన్ని ఏమంటారంటే ఒక వివరణ, ఒక ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్గా కమిషన్కి పంపుతారా, ఇంకేం చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 99% కేసీఆర్ హాజరు కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన దీన్ని చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. యూజువల్గా కేసీఆర్ దేన్ని అంత ఈజీగా తీసుకునే మనిషి కాకుండా హీ మే నాట్ అటెండ్. అండ్ ప్రాబబ్లీ ఆ కేసీఆర్ కనుక ఏదన్నా ఒక వివరణ, ఒక ప్రకటన చేసి దాన్ని వాళ్ళకి పంపితే దే మే యాక్సెప్ట్ ఇట్ యాజ్, కమిషన్ మే యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ హిజ్ రిప్లై ఫర్ దేర్ క్వరీస్. తాము అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానంగా దీన్ని కూడా పరిగణిస్తారు. హరీష్ రావు ఆల్రెడీ ఇంతకుముందు 1-2 సార్లు మేము కమిషన్ విచారణ ఎదుర్కోవడానికి రెడీ అని బహిరంగంగా ప్రకటించాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మేమేం చేసాము, ఎలా చేసాము, దాంట్లో ఏ తప్పులు ఎలా జరగలేదో చెప్పుకోవడానికి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వీటిని వివరిస్తాము కమిషన్ కమిషన్ డైరెక్ట్ చేస్తే అన్నాడు. బహుశా ఆయన రావచ్చు. అంటే ఈటెల రాజేందర్ కూడా ప్రస్తుతం రాజకీయంగా విభేదించి తప్పనిసరి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి బీజేపీ పంచని చేరాడు. ఆయన బేసిక్గా లెఫ్టిస్ట్, ఇప్పుడు రైట్ పార్టీ గొడుగు నీడన ఉన్నాడు. ఆయన వామపక్ష భావాలు ఇంకోటో పూర్తిగా వదులుకున్నాడు అనే భావన నాకు లేదు, అనే ఫీలింగ్ నాకు లేదు. కానీ షూర్గా భారత రాష్ట్ర సమితితో మాత్రం పూర్తిగా విభేదించాడు. అయితే అప్పట్లో జరిగిన వ్యవహారాల విషయంలో ఆయన పూర్తిగా నోరు తెరుస్తాడా, సగం మాత్రమే వివరిస్తాడా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక్కడ కూడా